మర్యాదగా వెళ్ళవతలకి. మనసు శాంతి ఆ మాటలనే అర్హతే నీకు లేదు. అవి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కోల్పోయిన వాస్తవాలు. నీతో కలిసి బ్రతికింది 1 సంవత్సరం, కానీ కుములుతో బ్రతికింది 18 ఏళ్ళు. అశాంతి, ఆవేదన, నరకం అనుభవిస్తూ నేను బ్రతికాను. వాటి గురించి నాకు మాత్రమే తెలుసు, కానీ నీకేం తెలుసు? తెలిస్తే తెలిసింది. నువ్వు వేదన అనుభవించావో, వేరే వాళ్లతో కలిసి సరదాలు పంచుకున్నావో నాకు అనవసరం. వెళ్ళమని చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళవతలకే. వెళ్ళకపోతే ఇక్కడే నిన్ను పట్టుకుని వేలాడడానికి నేనేం రాలేదు. నీతో జీవితం పంచుకోవడానికి అస్సలు రాలేదు. నీకు పేషెన్స్ ని బ్రతికించే గుణం ఒకటే ఉందనుకున్నాను, కానీ పేషెన్స్ ని చంపే గుణం ఉందని బాగా తెలిసిపోయింది. అలాంటి నీతో జీవితం కావాలని ఎందుకు పాకులాడతాను? మనుషుల్ని బ్రతికిస్తావేమో కానీ మనసుల్ని చంపుతావు. నీ వృత్తి గురించి మాత్రమే లోకానికి తెలుసు, కానీ నీ ప్రవృత్తి గురించి నాకు మాత్రమే తెలుసు. అయినా నీ గుణగుణాలు నాకు అనవసరం. నీ లైఫ్ నీది, చేసుకో. ఒకటి కాకపోతే 100 పెళ్లిళ్ళు చేసుకో. పెళ్ళానికి ఒక్కళ్ళని కానీ నిందలేసే వదిలేయి. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నిన్ను చేసుకుని నేనేం సుఖపడి చచ్చాను? నీ చెయ్యి అందుకోబోతున్న సౌమ్య కానీ మరొకళ్ళు కానీ సంతోషాల కోసం అలమటించాల్సిందే, నరకం అనుభవిస్తూ బ్రతకాల్సిందే. శపిస్తున్నావా? ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ గురించి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చేసుకో కూడా, నువ్వు పెళ్లి చేసుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ నా పిల్లలు నీ పిల్లలను ఒప్పుకున్నాక ఎన్ని పెళ్లిళ్ళైనా వెళ్ళి చేసుకో. అంతేకాని వాళ్ళు తండ్రి ఎవరో తెలియని పిల్లల్లా బ్రతకడానికి, నేను జీవితకాలం నింద మోస్తూ గడిపేయడానికి సిద్ధంగా లేను. మన పిల్లలకు నా వాళ్ళు, కానీ తండ్రి ఎవరో తెలియని పిల్లలంటూ లోకం హేళన చేస్తే నేను చూస్తూ బ్రతకలేను. వాళ్ళు తలుంచితే నేను తల తెగిందాన్ని అవుతాను. పసిప్రాయం నరకప్రాయం అవడం నేను సహించలేను. వాళ్ళ పుట్టుక స్పష్టం కావాలి. వాళ్ళు నీ పిల్లలను ఒప్పుకొని తీరాలి. నువ్వు చేరదీయాలి. తండ్రి నువ్వే అని లోకానికి తెలియాలి. నా మీద వేసినవన్నీ నిందలే, వాళ్ళు నా పిల్లలే అని నువ్వు అంగీకరించాల్సిందే. ఆ తర్వాత నీ వంక, నీ జీవితం వంక నేను జన్మలో తొంగి చూడను. అమ్మవారి మీద ఆన వేసి చెప్తున్నాను. నీ ఆనలు, ఆక్షేపణలు, ఆరోపణలు నా నిర్ణయాన్ని మార్చలేవు. మారవు. అయ్యా, మీ జగడాల తర్వాత జరగాల్సిన కార్యానికి కేవలం ఒకే ఒక్క నిమిషం మాత్రమే మిగిలింది. ఈలోపు అమ్మాయి వస్తే తప్ప తంతు జరగదు. ఈ క్షణం వాయిదా పడితే ఇప్పట్లో ముహూర్తాలు కూడా లేవు. సౌమ్య, ఫోన్ మోగుతోంది చూడు. నేను రాలేను, లోపల వాటర్ రావడం లేదు. వాటర్ లేదా? సౌమ్య బయటికి రా.
ఈ నిశ్చితార్థం ఇంకా జరగదు, మీరు ధైర్యంగా ఉండండి. ఏమంటున్నావురా? అక్క అక్క అమ్మా అమ్మా అక్క తమ్ముడు అక్క అబ్బా తమ్ముడు, వాష్రూమ్ లో వాటర్ రావట్లేదంట్రా, కాస్త మోటర్ ఏమని చెప్పరా. సౌమ్య సౌమ్య బాత్రూమ్ లోనే ఉండిపోయిందిరా, మోటర్ వేయమని చెప్పరా. సరే అక్క. తమ్ముడు కూడా కూడా అలాగే వెహికల్ కూడా లోపలికి తీసుకురామని చెప్పు. ఇద్దరం వాష్రూమ్ లోకి బయటికి తిరగలేక నీరసం వచ్చి ఆయాస కలగలుపు వచ్చి కలవర పెడుతున్నాయిరా. ఇటు నుంచి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలిరా. అమ్మా అమ్మా, ఎన్నిసార్లు కబురు చేసినా మీరు రాలేదు. కాలం గడిచిపోయింది, నిశ్చితార్థ సమయం కూడా దాటిపోయింది, ముహూర్తం మించిపోయింది. ఇక ఇప్పట్లో ముహూర్తాలు లేవు. నిశ్చితార్థం ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో లేదు. బతుకుంటే మళ్ళీ పెట్టిస్తా పంతులు గారు. ముందు ముందు గుళ్ళో వాటర్ వేయమనండి. ఆవా తను వాష్రూమ్ లో ఇరుక్కుపోయింది, నేను బయట చిక్కుపోయాను. అబాబాబా. అలాగేనమ్మా. అమ్మా బయటికి రా, తొందరగా బయటికి రా. నేను ఇక్కడ నిలవలేక కూర్చోలేక అబ్బా నాన్న అవస్థలు పడుతున్నాను. తొందరగా రా. వస్తున్నా. రా రా త్వరగా. అమ్మా, ముహూర్తం దాటిపోయింది, ఇంకా ఈ నిశ్చితార్థం జరగదు. మీరు నిశ్చింతగా ఇంటికెళ్ళచ్చు. అంతేనంటారా? అయినా కాని పనికి ముహూర్తం అవసరం అంటారా? మీకు కాని పని, కాని వాళ్ళకు కావాల్సిన పని కదా. ముహూర్తం లేకుండా వాళ్ళెలా ముందుకొస్తారు? మధుచిన పదండ్రా, బయలుదేరదాం. రే గుణకి చెప్పరా. జోకా అంకుల్, ఆయనకి చెప్పేదే ఉంది. మొదలుపెట్టి నాకే ముగింపు పలుకుతుంది. అమ్మా అమ్మమ్మ, పదండి వెళ్దాం, పదండి. చాలా థ్యాంక్స్ అండి, గొప్ప మేలు చేశారు, మా భవిష్యత్తు కాపాడారు. అంతా భగవత్తేచ్ఛ, నాదేముంది. మనం ఎంత యోచించినా ఆ దేవుడు సూచించాలి కదా. ఆయన సాయం లేకుండా ఏ పని మనం చేయలేం. తప్పుకి ఎప్పుడూ దైవం సహకరించదు. దేవుడు మీ పక్కనున్నాడు, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. వెళ్ళిరండి.